నిజమే. ఎందుకంటే జనరేషన్ పెరిగే కొద్ది జనరేషన్లో మార్పులు తేడా వస్తాయి, టెక్నాలజీ తేడా వస్తుంది. సో ఆ విధంగా దేశాన్ని డెవలప్ చేయడానికి ఎంతో నేటి బాలలే రేపటి పౌరులు. మేము చిన్నప్పుడు ఉండే పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా వచ్చింది. మీరు ఇంకా 30 years 40 years వచ్చేసరికి మన దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి ఎన్నో నూతన ఆవిష్కరణలు వస్తాయి, గొప్ప గొప్ప డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురొచ్చినా పొగడరా నిజ కన్న తల్లి భూమాతని, నిలపరా నీ జాతి నిండు గౌరవము, పెంచరా నీ తల్లిదండ్రుల గౌరవము. ఏ దేశమేగినా స్వాతంత్ర దినోత్సవం గురించి ఇప్పుడు దాకా కూడా మన గౌరవనీయులు డైరెక్టర్ గారు చెప్పారు. అలాగే విద్యార్థులందరూ కూడా తమ గేయాల ద్వారా అలాగే నాట్యాల ద్వారా మన స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని గురించి అందరికీ కూడా చాలా విపులంగా వివరించారు.